కలిసొచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకు పుడతాడు అన్నట్టు అయింది పుతిన్ పని. మొన్నటిదాకా అతని దుర్మార్గుడిగా, రాక్షసుడిగా, నియంతగా, హిట్లర్ తర్వాతోడి కిందన చూపించుకొచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు సీన్ మారింది. అదే పుతిన్ నియంత కాదు అంటూ ట్రంప్ సర్టిఫికెట్ ఇచ్చాడు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నియంత అని పిలవడానికి డొనాల్డ్ ట్రంప్ నిరాకరించారు. ఓవల్ ఆఫీసులో జరిగిన మీడియా సమావేశంలో పుతిన్ నియంతగా భావిస్తున్నారని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. నేను ఆ పదాలను అంత తేలిగ్గా ఉపయోగించడానికి స్పష్టం చేశారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మ్యాక్రాన్తో భేటీ అనంతరం సోమవారం సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించిన సందర్భంలో ఇది జరిగింది. అదే సందర్భంలో మనం స్మార్ట్ కాకపోతే అది కొనసాగుతూనే ఉంటుంది, లేదా ఏది ఉక్రెయిన్లో యుద్ధం తొందరగా ముగుస్తుందని విశ్వాసం వ్యక్తం చేస్తూ మనం స్మార్ట్ కాకపోతే అది కొనసాగుతూనే ఉంటుంది, లేదంటే ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందంటూ వ్యాఖ్యానించారు. మరొక వైపును చూస్తే రష్యా అమెరికా ఉక్రెయిన్ చర్చలో యూరప్ భాగస్వామ్యాన్ని కూడా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్వాగతించడం ఇక్కడ కీలకం. ఉక్రెయిన్లో వివాదాన్ని పరిష్కరించడానికి ఉద్దేశించి రష్యా అమెరికా శాంతి చర్చల్లో యూరప్ ప్రమేయాన్ని నేను వ్యతిరేకించనని పుతిన్ తేల్చి చెప్పడం ద్వారా మరొక బాధ్యతాయుతమైన పాత్ర పోషించారు. మరోవైపున బైడెన్ సారథ్యంలోని అమెరికా ప్రభుత్వం గత 3 ఏళ్లుగా యుద్ధంలో ఉక్రెయిన్కి అన్ని రకాల సాయం చేస్తే తాజాగా ట్రంప్ సర్కార్ అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరించింది. ఐక్యరాజ్య సమితిలో ఐక్యరాజ్య సమితి సాక్షిగా ఉక్రెయిన్ యుద్ధం అంశంలో రష్యాను దురాక్రమణదారుగా పేర్కొంటూ యూరప్ దేశాలు చేసిన ఒక తీర్మానాన్ని అనేక దేశాలు మద్దతు ఇస్తే అమెరికా వ్యతిరేకించి షాక్ ఇచ్చింది.